హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లుండరు? బాగుండరా? ఈరోజు బ్యాగులు ప్యాకింగ్ చేయాలని మా పిల్లోళ్ళ బుక్స్ అన్నీ చూచానము. ఏ బుక్స్ పడేయాలా, ఏ బుక్స్ ఇండియాకి తీసుకుపోవాలా అని. ఈ బుక్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ స్కూల్లో ఇచ్చినటివి. ఇక్కడ బుక్స్ మనమేం కొనాల్సిన పనిలే, స్కూల్లోనే ఇచ్చారు. మ్యాథ్స్కి ఒక్కదానికి ఒకటి టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇంకా మిగతా సైన్స్, సోషల్, ఇంగ్లీషు అన్ని సబ్జెక్ట్స్కి కూడా జస్ట్ నోట్ బుక్సే ఉంటాయి. ఆ స్కూల్లో టీచర్స్ ఏం టీచ్ చేస్తారో అవి జస్ట్ ఆ స్కూల్లోనే హోంవర్క్లే ఏంలే స్కూల్లోనే రాస్తారు. ఆ బుక్స్ స్కూల్లోనే పెడతారు. ఇవన్నీ కూడా ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఇంటికి ఇచ్చినారనమాట. మా పిల్లోళ్ళేమో బుక్స్ అన్ని మెమరీస్ లాగా ఉంటాయి కదా, అన్నీ తీసుకుపోదాం అంటున్నారు. ఇన్ని బుక్స్ మోసుకొని పోవాలంటే వెయిట్ ఎక్కువైపోతుంది బ్యాగులలో, ఇంకా స్పేస్ కూడా సరిపోదు. ఏదో ఒకటి రెండు బుక్స్ మీకు బాగా నచ్చినవి పెట్టుకోండి, మెమరీస్గా ఉండాలనుకుంటే. ఊరికి అన్నీ తీసుకొని పోయి ఏం చేసుకుంటావు అని నేను చెప్పిన. మగపిల్లోళ్ళ కంటే ఆడపిల్లోళ్ళకి ఎట్లయినా డ్రాయింగు, కలరింగు, పెయింటింగు ఇట్లాంటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కూర్చొని ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకోవాలన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇట్లా ఈ బుక్స్‌లలో ఈ డ్రాయింగ్స్ అన్నీ వేసి పెట్టినారు. ఇట్లాంటియన్నీ ఇండియాకి మోసుకుపోవాలంట. ఇయన్నీ మోసుకుపోవాలంటే చానా కష్టం అని చెప్పిన. ఆహా! వాళ్ళేమో ఆర్గ్యూ చేస్తూనే ఉండరనమాట. తీసుకుపోదాము, తీసుకుపోదాము అని. చూడాలా పడేసిపోతామా మరి తీసుకుపోతామో. మీకు కావాల్సిన బుక్స్ అన్నీ మీ స్కూల్ బ్యాగ్ ఉంటది గదా, ఆ బ్యాగ్‌లో పెట్టుకొని మీరే క్యారీ చేసుకోండి. నేనైతే క్యారీ చేయను అని చెప్పిన. కేజీ బరువు ఉంటది తల్లి. పడేస్తావా? అది మంచి నీట్గా మంచి జ్ఞాపకంగా ఉంటుందని తీసుకెళ్తాం అనుకున్నాను, కానీ అప్పుడు హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. అంతలా కేజీ బరువు ఉంది అది. స్టిల్ టేబుల్ మీదనే పెట్టచ్చు, బాగుంటది. సరే చూద్దాంలే. అది కేర్ఫుల్ గా ప్యాక్ చేయాలా, లేదంటే పగిలిపోతుంది. అది ఆల్రెడీ క్రాక్ అయినట్టుంది కదా క్రోవా. బబుల్ ర్యాపర్ అంటే కానీ కొంచెం జాగ్రత్తగా చూపించుకుంటే మొత్తం మా బబుల్ ర్యాపర్ అయిపోయింది. సరేలే, క్లాత్ లో చుట్టూ ఉంటది, పోతే పోతుంది. ఏం చేస్తావు మరి? ఏం కాదు, సర్లే పెడదాం. లేదు కూడా అయితే నాది ఏంటి నీది? అక్కడ బీచ్ చేసా, అదెంత ఉందిలేగా. ఇది మా చార్వికి స్కూల్లో ఆర్ట్ క్లాస్ అప్పుడు చేయించినారనమాట. క్లే తోటి ఇట్లా చేపించి ఎవరి చేతులు వాళ్ళు అట్లా ప్రింటింగ్ లాగా, హ్యాండ్ ప్రింట్ లాగా చేపించి పైన ఒక హోల్ పెట్టి గోడకు హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు చేపించి పంపించినారు. ఇదేమో చాలా బరువు ఉంది, కేజీన్నర దాకా ఉంటుంది. అదే ఆడ గోడకు హ్యాంగ్ చేసాము, ఉండదు, నిలబడదు అసలు చీలాకు. ఊరికే అట్లా టేబుల్ మీద పెట్టుకోవాల్సిందే. ఇన్ని రోజులు అయితే ఆడబెట్టినా. ఇది మొత్తం క్యారీ చేయాలంటే ఇదంతా శుద్ధలాగా ఉంది, ఆల్రెడీ కొంచెం చీలిపోయింది. బ్యాగులో పెట్టినా కానీ పగిలిపోతుంది అని చెప్తే వీళ్ళైతే వినడంలే. మా హస్బెండ్ ఏమన్నాడంటే, ఏముంది అది బంకమట్టి ఊర్లలో మచ్చు ఉంటుంది, ఊరికి పోతారు కదా, ఊరికి పోయినప్పుడు బంకమట్టి తెచ్చిచ్చా మళ్ళా చేసుకొని చేతులు పెట్టుకోండి, ఇది ఆడ మోసుకుపోదావు అని అంటే, లేదు నువ్వు బంకమట్టి తెచ్చవో లేదో మాకేం తెలుసు, ఉన్నింటే మరి అంతకు ముందలా ఎప్పుడు తేలే కదా ఊరికి పోయినప్పుడు, ఇప్పుడు తెచ్చవని గ్యారంటీ ఏముంది, తీసుకుపోతాము అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్తాం. సరే ప్యాక్ చేస్తాము, ఉంటే ఉంటుంది, పగిలిపోతే పగిలిపోతుంది అని చెప్పిన. మొత్తానికి ఇట్లా అయితే చేపించినారనమాట. చూడడానికి అయితే బాగానే ఉంది, అదొక గుర్తుగా ఉంటుంది. అదే మా చిన్నాయి మెంటంది, జ్ఞాపకంగా ఉంటుంది అని. ఇంట్లో బుక్స్ అన్నీ అట్లా సర్దేసి ఇంకా లైబ్రరీ నుంచి తెచ్చుకునే బుక్స్ అన్నీ ఉంటే అవన్నీ కూడా రిటర్న్ ఇద్దాంలే అని చెప్పి లైబ్రరీకి వచ్చినాము. ఇక్కడ లైబ్రరీలలో బుక్స్ బారో చేయాలనే, రిటర్న్ ఇవ్వాలనే రిసెప్షన్కి పోయి వాళ్ళని ఏం అడగాల్సిన పనిలే. ఇక్కడ మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్లో మనమే బారో చేసుకోవచ్చు, మనమే రిటర్న్ ఇవ్వచ్చు. లైబ్రరీ కార్డు ఉంటుంది. ఈ లైబ్రరీ గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేసిన లాంగ్ బ్యాక్. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. మనం బారో చేసేటప్పుడు అయితే కార్డు పెట్టాలి, కానీ రిటర్న్ చేసేటప్పుడు కార్డు ఏం అవసరం లే. జస్ట్ బుక్స్ ఆడబెడితే అది రీడ్ చేస్తుంది అనమాట, ఏ బుక్స్ అని రీడ్ చేస్తుంది. మనము జస్ట్ రిటర్న్ చేసి అక్కడ ట్రేలో పెట్టేసేయడమే, అంతే. బుక్స్ అక్కడ రిటర్న్ ఇచ్చి ఒక చిన్న షాపింగ్ పని ఉంటే ఇట్లా షాప్కి వచ్చినాము. ఏంది అంతా మేకప్ ఐటమ్స్ చూపించండి, మేకప్ ఐటమ్స్ ఏం వాడనని చెప్పింది కదా అనుకుంటున్నారేమో. అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్నికి బ్యూటీ పార్లర్ ఉందన్నమాట ప్రొద్దుటూరులో. అందుకనేసి ఆ బ్యూటీ పార్లర్ కోసము కొన్ని ప్రోడక్ట్స్ ఏమన్నా మంచిగా ఉంటే తీసుకురా అని చెప్పింది. నాకైతే ఈ మేకప్ ప్రోడక్ట్స్ గురించి ఎట్లా వాడతారు, ఎట్లా పూసుకుంటారు ఇదంతా ఏం ఐడియా లేదు. షాప్కి వచ్చినాక ఆమెకి వీడియో కాల్ చేసి చూపించి ప్రతి ఐటము డిస్క్రిప్షను అసలు ఏంటి ఆ ప్రోడక్ట్ అని చూపించి కొన్నానమాట. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తము మేకప్ సెక్షను. ఈ షాప్లో ఈ సెక్షన్ మొత్తం ఇట్లా మేకప్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా ఐ ల్యాషెస్, పెట్టుడు నెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ క్లియర్గా చూపించి నేను తీసుకున్నాను.
కొన్ని క్రీమ్స్ మోస్ట్లీ ఫేస్కి రిలేటెడే తీసుకున్నానండి. బాడీ లోషన్స్ బాడీకి హోల్ బాడీకి రిలేటెడ్ ఏం తీసుకోలే, మొత్తము ఫేస్కి రిలేటెడ్ క్రీమ్సే తీసుకున్నానమాట. నాకైతే అసలు ఐడియా లేదు అసలు ఈ కంపెనీ బ్రాండ్ ఐటమ్స్ బాగానే ఉంటాయా లేవా, ఏ బ్రాండ్ బాగుంటుంది అదంతా కూడా నాకైతే ఏం తెలియదు. మీరు తెమ్మంటే నేను తీసుకొస్తా అని చెప్పిన ముందే. ఎందుకంటే ఈ కంపెనీవి మరి లోకల్ బ్రాండ్సా, అవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయి అదంతా నాకైతే అసలు ఐడియా లేదు. తనకు కూడా ఐడియా లేదు. బట్ ఓకే, ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరన్నా పోయినప్పుడైనా కానీ అట్లా తెప్పించుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క ఐటమ్కి ఒకటే తీసుకున్నానులేండి, ఎక్కువ ఏం తీసుకోలేదు బల్క్లో. మళ్ళీ అవి ఎట్లా ఉంటాయో తెలియదు కదా క్వాలిటీ అన్నట్టుగా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్కటే తీసుకున్నాను. ఇంకా ఇట్లా బాస్కెట్లో వేసుకొని ఇడ్చుకుంటూ పోతుంది మా పెద్దాయమి. ఇక్కడ ఈ సెక్షన్ మొత్తము పెట్టుడు గోర్లు, పెట్టుడు కనురెప్పలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ గోర్లు చూడండి ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారనమాట. నెయిల్ పాలిష్ మాదిరి వేసి దాని మీద అంతా డిజైన్ చేసి పెట్టినారు. ఈ గోర్లు గమ్ లాంటిది ఏదో సపరేట్గా ఉంటుందంట ఈ గోర్లు అతికించుకోవడానికే, అది పెట్టి అతికించుకుంటారు. చాలామంది ఇక్కడ జనరల్గా పెట్టుకుంటారు, మేకప్ ఎక్కువ వాడతారు ఇక్కడ. ఈ ఐ ల్యాషెస్ కూడా పెట్టుకొని ఉంటారు, చూసే భయం వేస్తుంది మనకైతే. ఇంత పొడవు కనురెప్పలు పెట్టుకొని మనం మోస్ట్లీ టీవీలలో హీరోయిన్స్ వీళ్ళు పెట్టుకోవడమే చూసుంటాం, కానీ రియల్గా మనకు నైబర్స్ కానీ మన వాళ్ళు ఎవరు వాడరు. కానీ ఇక్కడ చాలామందికి ఇది అలవాటే, రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇవన్నీ 100, 150, 200 అట్లా ఉండే రేట్లు. నేనైతే ఆ పెట్టుడు గోర్లు, పెట్టుడు కనురెప్పలు అవేం తీసుకోలేదులేండి. ఇట్లా కొన్ని క్రీమ్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇదేదో విటమిన్ ఈ క్రీమ్ అంట, ఇట్లాంటివి 2 క్రీములు, ఏవో కొన్ని ఫౌండేషన్స్, ఒక బ్రష్, కొన్ని లిప్స్టిక్లు, అదేంటిది లిప్ గ్లాస్, అట్లా లిప్స్టిక్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి. మళ్ళీ లిక్విడ్ లిప్స్టిక్ అంట, మళ్ళీ లిప్ గ్లాస్ అంట. మరి డిఫరెన్స్ ఏంది అనేది నాకు కూడా తెలీదు. ఆమె తీసుకోమనింది, నేనైతే తీసుకునే. ఇట్లా కొన్ని క్రీమ్స్ ఇవైతే తీసుకొని ఇంటికి వచ్చేసిన. మరి దీని క్వాలిటీ ఎంతవరకు బాగుంటుంది అనేది ఇండియాకు పోయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పాల్సిందే, నాకైతే తెలీదు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని రోజు చూసా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసా అంటే ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక రవ్వ వ్యూస్ కానీ, లైక్స్ కానీ, కమెంట్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ వచ్చా ఉంటాయి గినా ఇంకా మంచి వీడియోలు తీయాలా అని ఒక రవ్వ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మోటివేషన్గా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.